కానీ క్రైస్తవం అలా కాదు. దేవుడు తాను సృష్టించిన సృష్టి గురించి కూడా ప్రతిదీ ఏది ఎలా ఎప్పుడు చేశాడో వివరంగా రాసి పెట్టాడు. హల్లెలూయా. మమ అనండి, మీరు నమ్మండి అంటే నమ్మండి అని దేవుడి కార్యము ఖచ్చితంగా ఉంది. కానీ ప్రతి దాన్ని తన యొక్క బిడ్డకు వివరంగా బైబిల్లో దేవుడు రాయించాడండి. హల్లెలూయా. అందుకే సైంటిఫికల్గా కూడా బైబిల్ ప్రూఫ్ అవుతుంది. సైంటిఫికల్గా కూడా బైబిల్లో ప్రతి మాట కూడా ప్రూఫ్ అవుతుంది. ఎందుకంటే అనగనగా కథ కాదు ఇది. ఏంటండి, అప్పుడెప్పుడో కథ జరిగింది, మా రోజుల్లో ఒక విషయం జరిగింది అనేది కాదు. కానీ ఏ రోజుల్లో జరిగిందో, ఎప్పుడు జరిగిందో, ఎలా జరిగిందో, ఎందుకు ఇప్పుడు జరుగుతుందో ప్రతిదీ వివరముగా దేవుడు బైబిల్లో రాయించాడు. చదువుకోవడానికి మనకే బద్ధకం, తెలీదండి, అర్థం కావట్లేదండి అని అంటే కనుక ఈరోజు బైబిల్ని అర్థం చేసి గ్రహించుటకు కూడా దేవుని ఆత్మ నీకు సహాయం చేయవాడై ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎందుకు దేవుడు వచ్చాడు అని చూసినట్లయితే కనుక ప్రకటన గ్రంథం 21:3 రాయబడి ఉంటుంది కదా, ఎదుగో దేవుని నివాసం మనుష్యులతో